శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొకసారి ఈ ఉన్నతమైనటువంటి సమయంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అవును, అగాపే ప్రేమ యొక్క ఈ ప్రేమను బట్టి మనం ధ్యానిస్తున్నాం. అందును బట్టి ఈరోజు పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని ఉన్నతమైన అగాపె ప్రేమ కలువరి శిలువలో బయలుపరచబడినటువంటిది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. యేసు ప్రభువారు శిలువలో శ్రమలను సహించుకున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మవేసినప్పుడు భరించుకున్నాడు. ఆయన గడ్డం పట్టుకొని పీకుతున్నప్పుడు ఆ బాధను ఓదార్చుకున్నాడు. ఆయన తలపై ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దినప్పుడు కూడా భరించాడు ప్రియులారా. ఆయనపై అపనిందలు వేసి అవమానపరిచినప్పుడు కూడా సహించుకున్నాడు. ఆయన దోషం లేనివాడై ఉండి మన పాపమును సహించుకున్నాడు. ఆ సహించిన ప్రేమే దేవుని ప్రేమ. నువ్వు క్రీస్తు ప్రేమలో ఫలించే వ్యక్తివి అయితే నీకు సహించే ప్రేమ ఉంటుంది. మనం అనేక సార్లు ఇతరులను ప్రేమిస్తున్నామని చెప్తుంటాం, కానీ వారు చేసే కీడుని కలిగించే బాధను సహించలేకపోతూ ఉన్నాం. ఒక దుర్మార్గమైనటువంటి భర్త తన భార్యను ఎన్నోసార్లు శ్రమ పెట్టి బాధ పెట్టేవాడట. ఆమెను కొట్టేవాడట, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాడు, అవమానపరిచేవాడు. ఇంత చేసినా కూడా ఆయన భర్త స్థానంలో ఉండక అనేక రకాల హింసలు పెట్టేవాడు. కానీ ఆమె యేసుక్రీస్తుని ఎరిగినటువంటి సహోదరి కాబట్టి అన్నీ ఓర్చుకుంది. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, అంతెందుకండి, ఆమె చనిపోయేదాకా ఆ శ్రమలు సహించింది. కానీ ఆమె మరణించిన రోజు వరకు కూడా ఆమె ప్రేమను సహనంతో గుర్తించలేనటువంటి ఆ భర్త ఆ తర్వాత ఆమెను ఎడబాయుటకు ఎంతో రోధించాడు, ఎంతో ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు. అవును, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మనకు దీర్ఘకాలం సహించే ప్రేమ కావాలి అంటే కలువరి శిలువ ఎద్దుకు రావాలి. ఆమేన్. ప్రేమ దయ చూపిస్తుంది. గెత్సెమనే తోటలో యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు సైనికులు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా పేతురు ఒక సైనికుని యొక్క చెవిని తెగ నరికినప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువు పేతురుని గద్దించి తనను బంధించడానికి వచ్చిన ఆ సైనికుని చెవిని తిరిగి అతికించాడే, అదే దేవుని దయ. అర్హత లేనటువంటి వారమైన మనలను క్షమించి మేలు చేసేదే దేవుని దయ. దయ చూపించేవాడు సహాయం చేస్తాడు. మనము క్రీస్తు బిడ్డలమైనట్లయితే ఇతరులను మేలు చేసే దయాహృదయాలను జీవిస్తాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.